హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో ఈజీ హెల్దీ ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ 1 కప్ ఉరద్ దాల్ తీసుకొని దానికి 2 కప్స్ మిల్లెట్స్ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత గ్రైండ్ చేసే ముందు హాఫ్ కప్పు పోహా వేసుకుంటే దోశ కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో మనం హాఫ్ కప్పు పోహా యాడ్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ సోక్ చేసి దెన్ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉంటే చాలా సాఫ్ట్గా ఇంకా బాగుంటుంది, లేదంటే మిక్సీ అయినా యూస్ చేసుకోవచ్చు. మిక్సీ కొంచెం టైం టేకింగ్, ఎక్కువ టైము మిక్సీ వేసామంటే సరిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలా ఉరద్దాలు అండ్ మిల్లెట్స్ మొత్తము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని, మాకు అయితే ఇక్కడ ఓవెన్ ఉంటుంది, నేను ఓవెన్లో లైట్ ఆన్ చేసేసి పెట్టేస్తాను. చక్కగా ఫర్మెంటేషన్ అయిపోతుంది. ఇక్కడ మాకు యూఎస్లో కొంచెం సన్ తక్కువ ఉంటుంది కాబట్టి బయట పెడితే ఇది అంతగా చక్కగా ఫర్మెంటేషన్ అవ్వదు. అందుకోసం ఓవెన్లో పెట్టి లైట్ ఆన్ చేసేస్తే ఫాస్ట్గా ఫర్మెంటేషన్ అయిపోతుంది. చూడండి చక్కగా ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో పిండి. ఇప్పుడు చక్కగా అలా మిక్స్ చేసేసుకొని మనం ఇప్పుడు దోశలు వేసుకుంటే ఎంతో ఈజీగా మిల్లెట్స్ దోశ రెడీ అయిపోతుంది. అండ్ చాలా హెల్దీ కూడా కదా, మనకి రైస్తో కన్నా కూడా ఇలా మిల్లెట్స్తో దోశలు తింటే ఇంకా చాలా హెల్దీ. అండ్ టేస్ట్ వైజ్ కూడా నీకు రైస్ దోశల కంటే మిల్లెట్స్ దోశలు చాలా టేస్ట్ బాగుంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.